మా అమ్మ పాపం నా కోసం ఆలోచించి అందరూ పచ్చడి పెట్టినా సరే నేను వెళ్తే వీడియో తీసుకుంటానని నేను వెళ్ళే వరకు వెయిట్ చేసి పచ్చడి పెడితే వీడియో తీసానే కానీ అది అప్లోడ్ చేయడమే మర్చిపోయాను. అసలు పచ్చడి కోసమని తెల్ల గులాబీ కాయలు తెప్పించి నైటే వాటర్లో వేసి నానబెట్టేసి మార్నింగ్ తీసి వాటిని నీట్గా తుడిచేసి తడి లేకుండా ఆరబెట్టేశారు. ఆవకాయ అంటేనే మెయిన్ మేజర్ పార్ట్ ముక్కలు కోయడం. ఇది మాత్రం మా నాన్న డ్యూటీ. మా నాన్న నీట్గా ముక్కలు కట్ చేసిస్తే మా అమ్మ పచ్చడి పెట్టేస్తుంది. అదేంటో కానీ ఈసారి మా అమ్మ పచ్చడి స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎన్ని ఆటంకాలు వచ్చినాయో చెప్తాను. ఉప్పు మిక్సీ పట్టడం కోసమని ఒక్కసారి మిక్సీ వేసిందంతే మిక్సీ ఆగిపోయింది. అది కూడా కొత్త మిక్సీ. తప్పక పాపం అన్నీ మళ్ళీ రోట్లో వేసి దంచుతుంది. ఇక్కడ కూడా మళ్ళీ కొత్త ఆటంకం. ఒకవైపు దంచుతూ ఉంటే ఇంకోవైపు నుంచి చిన్నగా వర్షం స్టార్ట్ అయింది. అది ఎక్కడ మళ్ళీ వర్షం పెద్దదై దీంట్లో పడి పచ్చడి పాడైపోతుందో అని ఫాస్ట్గా దంచి జల్లెడ పట్టేసింది. ముక్కలు కట్ చేశాక కాసేపు ఆరనివ్వాలని పక్కకు పెట్టి ఈవినింగ్ కాగానే పచ్చడి కలుపుదామని స్టార్ట్ చేసేలోపు కరెంట్ పోయింది. కరెంట్ పోతే నేను వీడియో తీసుకోవడం కష్టమని కొంచెం పచ్చడి కలిపేసి కొన్ని ముక్కలు తీసి నెక్స్ట్ డే మార్నింగ్ కలుపుదామనే లోపు ముక్కలు ఇలా కలర్ మారిపోయాయి. అందుకే మామిడికాయ ముక్కలు కొంచెం కలర్ డిఫరెంట్గా కనిపిస్తుంది. అయినా టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. మా అమ్మ పెట్టిన కొలతలు చెప్తాను. 2 కిలోల మామిడికాయ ముక్కలకి 1/4 కిలో కారం, కల్లుప్పుని ఎండపెట్టి దంచిన ఉప్పు 1/4 కిలో ఉప్పు తీసుకోవాలి. అలాగే మెంతిపిండి ఆవుపిండి కలిపినది 1/4 కిలో. అంటే ఆవాలు ఎక్కువ తీసుకొని మెంతులు మాత్రం 4 స్పూన్ల పౌడర్ అయితే సరిపోతుందంట. 2 కలిపి 1/4 కిలో వరకు తీసుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసేసి అన్నీ కలిపి ముక్కలకి ఇలా ఫస్ట్ పట్టించేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి బాగా కలుపుకోవడం వల్ల ముక్కలకి ఉప్పు కారం అంతా కూడా బాగా పడుతుంది. కలిపే కొద్దీ సాల్ట్ కరిగి ఇలా దగ్గరకు అయిపోతుంది. అందులోనే ఒలుచుకున్న వెల్లుల్లిపాయలు కూడా మీకు ఎన్ని ఇష్టమైతే అన్ని వెల్లుల్లి రెమ్మలు వేసేసుకొని బాగా కలిపి ఒక 2 డేస్ అలా పక్కకు పెట్టేసాము అంటే ఉప్పు కారం అన్ని ముక్కలకి బాగా పట్టి మనకి మంచి కలర్ అనేది వస్తుంది. పచ్చడి ఇలా వస్తుంది. పచ్చడి పెట్టిన 3rd డే కాచి చల్లార్చుకున్న ఆయిల్ 2 కిలోల మామిడికాయ ముక్కలకి 1/2 లీటర్ వరకు ఆయిల్ పడుతుందంట. పల్లి ఆయిల్ తీసుకొని కాచి చల్లార్చుకున్న ఆయిల్ వేసి ఒక్కసారి పచ్చడి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా పచ్చడి ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మా అమ్మ పచ్చడి కలుపుతున్నంతసేపు అనుకుంటూనే ఉంది ఈసారి పచ్చడికి ఇన్ని ఆటంకాలు వచ్చినాయి, ఇది ఎలా ఉంటుందో ఏమో అనేసి. కానీ పచ్చడి మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. మా సైడ్ అందరూ మోస్ట్లీ ఇలానే పెడతారు పచ్చడి. మీరేమైనా డిఫరెంట్గా చేస్తారు అంటే తప్పకుండా కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం పచ్చడి చేసేటప్పుడు అది కూడా ఒకసారి ట్రై చేస్తాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి.